వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బద్వేల్ పట్టణంలో ఉన్న వీధి కుక్కలను తరలించాలని, వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు. ఈ రోజు ఉదయం డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 35 వార్డులలో వీధి కుక్కలు విచ్చలవిడిగా ప్రజలపై, విద్యార్థులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, వాటిని మున్సిపాలిటీ అధికారులు ఆధ్వర్యంలో కుక్కలను పట్టి వాటికి టీకాలు వేసి తరలించాలని వారన్నారు. సుమిత్ర నగర్, సుందరయ్య కాలనీ, మార్తమ్మ నగర్, విద్యానగర్, గాంధీనగర్, ఐలమ్మ కాలనీ, సిద్ధవటం మెయిన్ రోడ్డులో వీధి కుక్కలు విచ్చలవిడిగా గుంపులుగా వచ్చి ఒంటరిగా వస్తున్న వ్యక్తులపై, పిల్లలపై దాడి చేసి గాయపరిచిపోతున్నాయని, వాటి వలన ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బద్వేల్ మున్సిపాలిటీ వార్డులో అన్ని వార్డులలో ఈరోజు కుక్కలు విపరీతంగా ఉండడం జరుగుతుంది. అవి దారిన పోయినటువంటి పిల్లలను మొదలుకొని పెద్దల వరకు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళను కరవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి వెంటనే మున్సిపాలిటీ అధికారులు వాటిని పట్టుకొని బయట ప్రాంతాలకు, అడవి ప్రాంతాల్లో వదిలేయాలని చెప్పేసి కూడా ఈరోజు డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే విధంగా కొనసాగితే గతంలో అనంతరాజుపేటలో కానీ, రూపురంపేటలో కానీ, మార్తమ్మ నగర్లో కానీ ఇక్కడ పిల్లలపైన దాడి చేసి కుక్కలు గాయపరిచినటువంటి సంఘటన మనం అందరం చూసాం. ఈ మధ్యకాలంలో సుందరయ్య కాలనీ, సుమిత్ర నగరు, మార్తమ్మ నగరు, విద్యానగరు, అదేవిధంగా శివనగరు ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా ఈరోజు ఈదుల నుండి పోవడం, చిన్నపిల్లలు ఏదైనా అంగళ్ళకు అట్లా బయటికి పోతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కరవడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను పట్టుకొని వాటికి టీకాలు వేసి బయట ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించడం జరిగింది. రేపే దీనిపైన అందరూ అధికారులతో మాట్లాడి వాటిలో ఉన్నటువంటి ఎక్కడైతే కుక్కలు ఉండే వాటిని పట్టుకొని వాటిని టీకాలు వేసి వాటిని ఆపరేషన్ చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది. చిన్ని డివైఎఫ్ఐ